చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ఒక అత్యంత దారుణమైనటువంటి ఘటన జరిగిందండి. ఇప్పుడు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత క్రూరంగా హత్య చేయడం అందరినీ కలిచివేసింది. ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. ఈ ఘటన ఏదైతే జరిగిందో అది మతపరమైనటువంటి కోణంలో చూడడం సరైనది కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మతాలకు సంబంధించినటువంటి విషయం అయితే కాదు. ఇది పూర్తిగా ఒక వ్యక్తి ఉన్మాది స్వభావం, అతని నేర చరిత్ర, అతని వికృత మనస్తత్వం వల్ల జరిగినటువంటి దారుణం. తమీం అనే వ్యక్తి గతంలో నుంచే వివాదాస్పదుడండి. అంటే ఎవరైతే హత్య చేశాడో ఆ వ్యక్తి తమీం అన్నమాట. అతను గతంలో నుంచే వివాదాస్పదుడు. అతని వల్ల ఆ ప్రాంతంలో అనేక గొడవలు, సమస్యలు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కూడా ఏడాది కిందటే అతనిపై కఠిన చర్యలు తీసుకున్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేశారు, గ్రామ బహిష్కరణ కూడా చేశారు. ఊరిని వదిలి కర్ణాటక బార్డర్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడప్పుడు దొంగచాటుగా గ్రామానికి వచ్చేవాడు అనేది ఒక సమాచారం. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి ఈ దారుణానికి పాల్పడటం ఇప్పుడు పెద్ద షాక్గా మారిందండి. ఎందుకంటే వీకోట ప్రాంతంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఎప్పుడు పెద్దగా మత ఘర్షణలు జరిగినటువంటి చరిత్ర లేదు. అక్కడ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి వికృత ఆలోచనలు, వ్యక్తిగత ద్వేషం, నేర స్వభావం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఘటన జరిగిన వెంటనే ముస్లిం మత పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదే అసలు నిజం. సమాజం మొత్తం ఒకటే, నేరస్తుడు ఒకడే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన సాధారణ వ్యక్తి కాదు. దాదాపు 20 సంవత్సరాలుగా మండల స్థాయిలో రిపోర్టర్గా పనిచేస్తున్నారు. గత 7-8 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతిలో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అంతకుముందు ఇతర పత్రికల్లో కూడా పనిచేశారు. మండల స్థాయి రిపోర్టర్లపై కొన్నిసార్లు విమర్శలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిపై మాత్రం మంచి గౌరవం ఉండేది. ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అందుకే ఆయన హత్య వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున స్పందించాయి. వెళ్ళి నివాళులు అర్పించారు. కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఇక ప్రభుత్వం కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎంఓ స్థాయి నుంచి గంట గంటకు అప్డేట్స్ తీసుకుంటున్నారనే సమాచారం అయితే వస్తోంది. అసలు ఏమైంది, నిందితుడు ఎక్కడున్నాడు, కారణం ఏంటి, తదుపరి చర్యలు ఏంటి అన్నదానిపై నేరుగా ఫాలోఅప్ జరుగుతుంది సీఎంఓ నుంచి. దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఇది సున్నితమైనటువంటి అంశం కాబట్టి అక్కడ ఉద్రిక్తతలు పెరగకూడదు కాబట్టి. ఇక రెండవది, మృతుడు ఒక జర్నలిస్ట్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉదయం నుంచే వరుస సమీక్షలు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. నిందితుడిపై చాలా కఠిన చర్యలు ఉండొచ్చని సమాచారం. వచ్చే 2-3 రోజుల్లో ఎవరు ఊహించని విధంగా సీరియస్ యాక్షన్ ఉండొచ్చని చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే అతనిపై ఇప్పటికే స్మగ్లింగ్, గంజాయి అమ్మకం, గొడవలు, బెదిరింపులు, నేర కేసులు ఉన్నాయనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ప్రాణాన్ని బలిగొన్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదని పోలీసులు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, నేరస్తుడికి మతం ఏమి ఉండదండి, నేరానికి కులం కూడా ఉండదు, ఉన్మాదానికి సమాజంతో సంబంధం ఉండదు. ఒక చెడ్డ వ్యక్తి చేసినటువంటి పనికి మొత్తం సమాజాన్ని నిందించడం చాలా పెద్ద తప్పు అవుతుందండి. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఘన నివాళులు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. నిందితుడికి చట్టం ముందు కఠిన శిక్ష పడాలి, అదే నిజమైనటువంటి న్యాయం. ఇలాంటి నిజాలు, విశ్లేషణలు మీకు కావాలంటే వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తిరిగి తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.